సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ వృద్ధి కొంటూరి. సుమన్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు వెంకట్ దిగిరెడ్డి గారు. డెవిల్స్ చైర్ అనే మూవీతోటి ప్రేక్షకులని అలరించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు. సో ఈ డెవిల్స్ చైర్ అనే మూవీ గురించి తెలుసుకుందామా? హలో అండి, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా. మీరు యుఎస్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను యూఎస్కి వచ్చి ఆల్మోస్ట్ 29 years అయిందమ్మా. రేపు జూన్ 18 29 years 30కి ఎంటర్ అవుతానమ్మా. 29 years నుంచి యుఎస్లో ఉండి సెటిల్ అయిపోయారు ఇక్కడ. ఈ డెవిల్స్ చైర్ మూవీ గురించి కొన్ని మాకు చెప్తారా? మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆఫ్ కోర్స్, తప్పకుండా అమ్మా. సో అసలు మీ మూవీ జర్నీ, అంటే మీరు యాక్టింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను మామూలు చిన్నప్పటి నుంచి స్టేజ్ షోస్ అవి డాన్స్, రికార్డ్ డాన్స్ లైక్ మా విలేజ్లో అలా చేస్తుండేవాడిని. తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ స్టేజ్ షోస్ ఇయర్లీ యానివర్సరీస్ ఉంటాయి కదండి, అప్పుడు కొంచెం షోస్ వేస్తుండేవాడు. 2019లో గాలోడ్ అనే మూవీలో మా కజిన్ అనమాట, సుడిగాలి సుధీర్ హీరో దానికి. సో మా కజిన్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన నాకు ఫస్ట్ ఆపర్చునిటీ లాయర్గా ఇచ్చారు. సో అలా మూవీస్ దాంట్లో ఎంటర్ అయ్యాను. సో మీకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉందన్నమాట ఈ ఫీల్డ్ లో, ఏవో అన్ని మీ డాన్స్ అన్ని చేస్తూ ఉంటారని చెప్పారు. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఈ మూవీలో యాక్చువల్గా మనోజవ అని ఇట్స్ కైండ్ ఆఫ్ ఆంజనేయ స్వామి పేరండి. మనోజవ అంటే ఇది మెంటలిస్ట్ అమ్మా. మెంటలిస్ట్ ఎలా అంటే రాజుగారి గదిలో నాగార్జున ఉంటాడు కదా, అట్లా దెయ్యాలు కనిపిస్తుంటే దేవుళ్ళు కనిపిస్తుంటారు. ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇది కొంచెం ఓల్డ్ క్యారెక్టర్ అన్నమాట దీంట్లో. సో మెంటలిస్ట్గా చేశాను. నా పేరు దీంట్లో మనోజవ. సో హీరో ఇలా ఎవరైతే ఈ స్పిరిట్స్ వల్ల వాటి వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని నేను ప్రొటెక్ట్ చేసుకుంటే వెళ్తుంటాను. సో అదనమాట హీరో. ఆ పేరు చాలా యూనిక్ గా ఉందండి, మనోజం అంటే. దాని గురించి అంటే చెప్తారా? అంటే పేరు దీంట్లో మనోజం అంటే హనుమాన్, లైక్ ఆంజనేయ స్వామి మరో పేరు మనోజం. సో పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటాడు దీంట్లో. సో నేనే ఆ విగ్రహం తయారు చేసి లైక్ హౌ టు ఆ స్పిరిట్స్ ఎలా పట్టుకోవాలి, ఎలా బంధించాలి, ఆ టైప్ ఆఫ్ రోల్ అనమాట. అందుకని దీనికి మనోజవ. యాక్చువల్గా మూవీ కూడా మనోజవ అని పెట్టారు, తర్వాత లైక్ మార్చారు డెవిల్స్ చైర్. అదే అంటే మీ క్యారెక్టర్ డైరెక్ట్ ఒకటే ఎలివేట్ అవ్వకుండా అందరూ ఆ మూవీ గురించి చెప్పాలి కాబట్టి దాంట్లో ఒక చైర్ ఉంటుందమ్మా, యాంటిక్ పీస్ ఆఫ్ చైర్ ఉంటుంది. సో దాని గురించి కూడా మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. అందుకని డెవిల్ చైర్ అయితే బాగుంటుందని ఈ ఓటీటీ వాళ్ళు కూడా రికమెండ్ చేశారు. నైస్ అండి, పేరు చాలా బాగుంది, యూనిక్ గా ఉంది. అండ్ పేరుని బట్టి చూస్తే హారర్ మూవీ లాగా ఉంది. ఇది హారర్ మూవీ అనుకోవాలా లేకపోతే థ్రిల్లర్ అనుకోవాలా? ఇది మిక్స్డ్ అమ్మా. హారర్ ఉంది, థ్రిల్లర్ ఉంది, తర్వాత మన వచ్చుకాళ్ళు మన బ్లాక్ మ్యాజిక్ లాగా కొంత ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ మినిట్ ఇంకొక 5 minutes లో మూవీ అవుతుంది, సస్పెన్స్ రివీల్ అవుతుంది. మీ పోస్టర్ మీద చూస్తే ఒక 4 to 5 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఈ మూవీ అంతా ఓన్లీ వాళ్ళ మీదే తిరుగుతూ ఉంటుందా లేకపోతే ఇంకా చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయంటారా? చాలా మంది ఉన్నారు. మా పోస్టర్ లో జబర్దస్త్ గడ్డం నవీన్ లేడమ్మా పోస్టర్ లో. ఇంకా వస్తే ఓన్లీ 3 posters రిలీజ్ చేస్తారు. గడ్డం నవీన్ ఉన్నాడు, తర్వాత ఛత్రపతి శేఖర్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇంకా. సో నాట్ ఓన్లీ 5 people. సో మెయిన్ క్యారెక్టర్ ఎవరిది అని అనుకోవాలి? దీంట్లో హీరో వచ్చి అద్రే అండి, జబర్దస్త్ అద్రే అండి. హీరోయిన్ వచ్చి ఫ్రమ్ బాంబే అండి. సో అమ్మాయి కూడా చాలా ఎయిర్ హోస్టెస్ క్యారెక్టర్ అమ్మాయి, అమ్మాయి బాగా చేసింది. తర్వాత ఛత్రపతి శేఖర్ గారు వచ్చి నా ప్రొఫెసర్ ఆయన. నేను కూడా ప్రొఫెసర్ అండి, కాబట్టి పిచ్ ప్రొఫెసర్ అనమాట. కేమి ఈ రోల్ కేర్ అబౌట్ పర్సనాలిటీ ఇంటూ లెక్టెడ్ గురించి మొత్తం అలా ఎక్కువ చదివి PhD చేసి రైట్ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఈ మూవీలో అంటే కామెడీ అండ్ సాంగ్స్ ఇవి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కామెడీ కొంచెం ఉందండి. సాంగ్స్ వచ్చి ఐ థింక్ 1 song ఉందండి. సో హీరోయిన్ బర్త్డేకి ఒక సాంగ్, హీరోయిన్ లవ్ ఏదన్నా ఆ టైప్ ఏమన్నా ఉంటాయా? రైట్. హీరోయిన్ వచ్చి దే లివింగ్ టుగెదర్ దీంట్లో. సో ఆ అమ్మాయి బర్త్డేకి చెప్పేస్తున్నారా మాకు? మా వ్యూవర్స్ కి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీరు అక్కడక్కడ చెప్తూ ఉంటే. సాంగ్స్ ఉన్నాయండి హీరోయిన్ వాళ్ళ సెలబ్రేషన్స్ కి.
బయటికి వెళ్ళటం పార్టీకి అలా ఉంటుంది. ఓకే, మీరు చిన్నప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ అన్నారు. సో అసలు మీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేసింది? మీ పిల్లలు, మీకు 3 పిల్లలు అని చెప్పారు. సో మీ ఫ్యామిలీ, మీ పిల్లలు అందరు బాగా సపోర్ట్ చేశారా మీకు? ఎస్పెషల్లీ మా వైఫ్ అమ్మ. సో నాకు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది, ఇది కన్సల్టింగ్ బిజినెస్ ఉంది. తర్వాత నాకు 2 dogs ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ నాకు ఫస్ట్ ఆపర్చునిటీ వస్తుందని మా వైఫ్ చెప్పాను. సో యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఆల్ దీస్ డేస్ కదా. నాకు ఎట్లా చెప్పారంటే వాక్ చేస్తున్నాను సాటర్డే. సో డైరెక్ట్ ఫోన్ చేసి నువ్వు ఈ రోజు నైట్ కానీ ఫ్లైట్ ఎక్కితే మండే రోజు షూటింగ్ ఉంది. సో నేను సండే అర్లీ మార్నింగ్ దిగుతా, సండే నైట్ దిగుతా, అంటే మండే అర్లీ మార్నింగ్, మండే రోజు షూటింగ్ ఉంది. అంటే ఇండియా రామరాజు. సో చెప్తానే మా వైఫ్ ఒప్పుకునింది. వెంటనే ఇంకా ఆ రోజు నైట్ కటార్ ఎయిర్లైన్స్ 7 o'clock వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ టు మై వైఫ్ అండి. సో పిల్లలేమో కాలేజీలో ఉంటారు కదా, జస్ట్ చెప్పారు ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ అని, కంగ్రాట్స్ అని చెప్పారు. అంతేగాని మెయిన్ సపోర్ట్ చేసింది మా వైఫ్. ప్రతిసారి కూడా లాస్ట్ ఇయర్ 5 times ఇండియాకి. సో ఎవ్రీ టైం అంటే మీ వైఫ్ సపోర్ట్ ఉంటేనే కదా ఇప్పుడు మీరు పిల్లల్ని వదిలేసి అందరిని వదిలేసినప్పుడు ఆ సపోర్ట్ ఉంటేనే కదా పిల్లల్ని మీరు అంత హ్యాపీగా వెళ్ళి మీరు అన్ని చేయగలుగుతారు. సో లక్కీ. ఇంకా అంటే చాలా మంది వెనక్కి లాగుతూ ఉంటారు, ఎందుకు ఇవన్నీ అవసరమా, లేకపోతే ఆల్రెడీ మీరు ఐటీలో ఉన్నారు, వీటిలో ఉన్నారు కదా, మీకు ఇవన్నీ అవసరమా, అలా వెనక్కి లాగారు ఎవరన్నా? చాలా మంది అండి, చాలా మంది రిలీజ్ కాదు సినిమా, వై యు ఆర్ స్పెండింగ్ 20 hours రాను, 20 hours 40 hours ఫ్లైట్ లో కూర్చొని. సో అలా అన్నారు. బట్ సో ఫార్ నేను బాబా డివోటింగ్ బై ద గ్రేస్ ఆఫ్ బాబా అన్ని మూవీస్ ఆన్ టైం కి 8 movies చేశాను. 3 రిలీజ్ అయినాయి, కొన్ని సెకండ్ స్కెడ్యూల్స్ లో అలా ఉన్నాయి. ఇంకొక మూవీ నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తానని ప్లాన్ చేస్తున్నాను. వైఫ్ ఆఫ్ అనిర్వేషన్ అని దాంట్లో వర్క్ చేస్తాను. సో ఆల్రెడీ మీ మూవీస్ పేర్లు వింటుంటేనే అంటే నాకు అన్ని ఆల్మోస్ట్ థ్రిల్లర్ మూవీస్ లాగే ఉన్నాయి, అన్ని రిలేటెడ్ గా, అంటే అదే పేర్లాగా అనిపించింది నాకు. సో లేదు, డైలాగ్ వచ్చి మామూలు రెగ్యులర్ మూవీ సుడిగాలి, చాలా బాగా ఆడింది. మిస్టరీ అని చెప్పి నేను దాంట్లో డిటెక్టివ్ చేశానండి. సో ఇప్పుడు ఇది మొన్న ఆదిపర్వం అని చెప్పి దాంట్లో డాక్టర్ చేశాను, మంచు లక్ష్మి చేశాము. సో ఇది వచ్చి రికగ్నైజ్ చేయలేదు మీరు అని, బట్ మేబీ పర్టికులర్ గా మీరు ఇప్పుడు తెలుసు కాబట్టి ఇప్పుడు మూవీ చూసాను మళ్ళీ. కొన్ని క్యారెక్టర్స్ మనకి మామూలుగా మనం కరెక్ట్ అయిపోతాం, కానీ పర్టికులర్ గా పర్సన్స్ మనకి తెలిస్తే తప్ప ఓ వీళ్ళు అని ఇప్పుడు మళ్ళీ ఏమి చూస్తాను తప్ప బాగా కరెక్ట్ అవుతాను. మీ టీమ్ మేట్స్ గురించి చెప్పండి, ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు? అంటే మీరు చాలా చాలా ఎక్స్పీరియన్స్ అలా కాదు కదా, మీకు ఓన్లీ ఫ్యూ మూవీస్ చేశారు. సో వాళ్ళు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళతో మీ కనెక్టివిటీ ఎలా ఉంటుంది? ఈ మా మూవీలో డైరెక్టర్ గంగా అండి, గంగాధర్ సప్తశిఖర్ అని, ఇది సెకండ్ మూవీ అయితే నేను యాక్ట్ చేసింది. సో ఆయన కింద వచ్చి రేష్మా అని చెప్పి ఒక అమ్మాయి అంటండి. షీస్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆల్ క్రాఫ్ట్స్ మొత్తం అమ్మాయి హ్యాండ్ ఉంటుంది. ఈవెన్ లంచ్ కూడా అమ్మాయి, నేను పని రాక్షసి అంటాం అమ్మాయిని. సో మాకు మామూలుగా ఈవెన్ కొత్తలో ఏంటంటే లంచ్ బ్రేక్ లో క్యారవానా డైనింగ్ టేబుల్ వేసి లంచ్ అలా ఇచ్చేవాడికి. ఈ మూవీ ఏంటంటే నాకు టైట్ స్కెడ్యూల్ వల్ల 1 month ఎవ్రీడే డబుల్ కాల్ షీట్ 6కి వెళ్తే నైట్ 10కి వచ్చేవాడు. సో లంచ్ కూడా ఏంటంటే లంచ్ బాక్స్ ఇచ్చేవాడు, స్కూల్ ఇచ్చేవాడు, అక్కడే తిరిగి నో బ్రేక్ అనమాట. సో అలా ఈ టీం మొత్తం చాలా హార్డ్ వర్క్, యంగ్స్టర్స్ బేసిక్గా. తర్వాత రవి అని నా మేకప్ మ్యాన్ అన్నాడు. సో నాకు ఇది విగ్గం పెద్ద బాంబే నుంచి రైట్. సో ముందుగానే లేజర్ మెజర్మెంట్స్ తీసుకొని నేను వెళ్ళకముందే బాంబేలో విగ్ ఆర్డర్ చేశారు. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు షూట్కి వచ్చింది. సో అబ్బాయి మేకప్ మ్యాన్ కూడా ఎవ్రీ ఒక హాఫ్ అవర్ లాగా అన్ని చేసి క్లిప్పులు అన్ని పెట్టి చాలా కొంచెం టైం. యూజువల్లీ ఒక క్యారెక్టర్ అంటే ఇట్స్ నాట్ ఈజీ, దానికి కావాల్సిన మేకప్ కానీ మీరు అన్నట్టు అవుట్ఫిట్ అన్ని చూసుకోవాలి, ఇట్స్ బిగ్ ప్రాసెస్. అయినా మీ కాస్ట్యూమ్స్ ఎవరు డిజైన్ చేస్తారు? కాస్ట్యూమ్స్ రేష్మా గారు అండి, ఆ అమ్మాయికి అసిస్టెంట్ ఉన్నారు. ఇది ఎట్లా అంటే ఫస్ట్ బ్లేజర్ అలా వేయాలని చూసారు. తర్వాత హనుమాన్ ఆంజనేయ స్వామి మనోజవ హిందుత్వం దగ్గరలో ఉండాలన్నట్టుగా ఈషా ఫౌండేషన్ ఉంటుంది కదండి, ఆ డ్రెస్ లాగా డిజైన్ చేశారు. నైస్ అండి. సో అంటే యూనిక్ గా ఆలోచించి, అంటే ఈషా ఫౌండేషన్ అంటే మనకి కుర్తా టైప్ వేసి పజామా సంచి ప్రొఫెసర్ కి ఆయన బుక్స్ అంటే ముందు ప్రొఫెసర్స్ అందరూ అలాగే ఉండేవారు కదా. సో అది కనెక్ట్ అవుతుంది బాగా, మీ క్యారెక్టర్ కరెక్ట్ గా కనెక్ట్ అయ్యేలాగా కాస్ట్యూమ్ డిజైన్ చేశారు.
అవును. నైస్ అండి. ఇంకా అంటే మీకు మూవీ ఎన్ని రోజుల నుంచి ఈ మూవీ షూట్ చేస్తున్నారు? ఎంత ఇది టైం పట్టింది? యాక్చువల్గా మేము ప్లాన్ చేసింది 6 months బ్యాక్ అండి. Okay. ఫస్ట్ రెస్ట్ ఇన్ పీస్ ఒక మూవీని చేద్దామని ఫైనలైజ్ చేసుకున్నాం. దాంట్లో సైకో అనమాట. దానికంటే ఇంకొక స్టోరీ వచ్చింది ఇది నుండి అని చెప్పి ఒక 6 months బ్యాక్ ఇది ఉంటే ఆయన స్టోరీ టెల్లింగ్ మాకంతా గూస్ బంప్స్ వచ్చినాయి, చాలా బాగుండేది. దెన్ దాన్ని హోల్డ్ పెట్టి దీనికి వెళ్ళి Okay. 6 months నుంచి వాళ్ళు మొత్తం హీరోస్ ని మొత్తం ఎవ్రీథింగ్ ఆల్ డాట్స్ అన్ని పెట్టుకున్నారు. మేము వెళ్ళాము నా రోజు నుంచి 1 month. దీంట్లో విలన్ గా చేశాడు చంద్ర సుబ్బు గారు అని, ఇక్కడ అట్లాంటి ఆయన 2 months ఉంది. మేము వచ్చేసిన తర్వాత అరౌండ్ 3 months జరిగింది షూటింగ్ టాకిపాట. తర్వాత ఇంకా చెన్నైకి వెళ్ళి వాళ్ళు సిజీ వర్క్, డిఐ వర్క్, మ్యూజిక్ వచ్చి బీషేక్ అని చెప్పి చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. ఓకే. సో ఈ డైరెక్టర్ ఆల్రెడీ ఒక మూవీ చేశాను కదా? దిస్ ఇస్ ఐ థింక్ 4th మూవీ అమ్మాయి. ఓకే. సో దాంట్లో మీరు యాక్ట్ చేస్తారా? అవునండి, నేను వైఫ్ ఆఫ్ అనిర్వేష మూవీలో యాక్ట్ చేశాను. ఫస్ట్ దాని పేరు చిట్టి చిలకమ్మ అనుకున్నారు, తర్వాత పేరు మార్చారు వైఫ్ ఆఫ్ అనిర్వేషని. దాంట్లో వచ్చి మన జబర్దస్త్ రాంప్రసాద్ హీరో అండి. దాంట్లో నేను ఒక అపార్ట్మెంట్ ఓనర్గా యాక్ట్ చేశాను. నేను మా నెల్లూరు యాక్సెంట్, నేను యాక్టర్ నెల్లూరు కాబట్టి. సో దాంట్లో చేసినప్పుడు నేను అప్పుడు చూసే టీమ్ చాలా డెడికేటెడ్ టీము, యంగ్స్టర్స్ అండి అందరూ. సో నో బ్రేక్స్, నో టీ బ్రేక్, నథింగ్ అనమాట. అందుకని సెకండ్ మూవీ నాది ఏదైతే ఇప్పుడు మాది డెవిల్ చైర్ కూడా నచ్చి అమౌంట్ గోల్ థీమ్ అని చెప్పి ఆయన చేత మాకు ఎలా కావాలో అలా ఆయన చేత అన్ని చేయించుకొని. సో యాక్చువల్లీ మీ ప్రొఫెషన్కి మీ ప్యాషన్కి అసలు సంబంధం లేదు. అంటే మీరు ఐటీలో ఉన్నారు అండ్ ఈ మూవీ యాక్టింగ్ అంటే ఇది చాలా డిఫరెంట్ ప్రొఫెషన్. సో మీరు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నారు? నేను నాకు ఎలా అంటాం, ఇది 6 months నుంచి నేను చెప్పాను కదా వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ అని. సో నాకు ఒక 1 month ముందు నా స్క్రిప్ట్ మొత్తం పంపారండి. సో నేను నా ఆఫీస్లో నేను పైన నేను ఒక్కడే ఉంటాను. సో ఐ ప్రాక్టీస్ మై సెల్ఫ్ అనమాట. ఓకే, ఇది ఏంటంటే ఎస్పెషల్లీ అమ్మాయి మూవీస్ వేరు. డిటెక్టివ్ అనుకో, నేను జబర్దస్త్ నవీన్కి కామెడీ సీన్ అని లాట్ ఆఫ్ అనమాట. ఇది ఎట్లా అంటే యూ కెనాట్ ఓన్లీ ఫేస్ మనం ఇంకా హావభావాలు చేస్తానికి లేదు. ఈజ్ అ సీరియస్ గా అనమాట, ప్రొఫెసర్ కదా. సో అలా అర్థంలో చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వాడికి నవ్వడం. సో వేరే వాళ్ళని సేవ్ చేయాలా, అరే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ డేంజర్ లో ఉన్నారు వాళ్ళు సేవ్ చేయాలా అని. ఇంకా ఆంజనేయ స్వామి ఆయన బుక్స్ ఈ టైప్ సీరియస్ రోల్. సో అది గుడ్ థింగ్ ఏంటంటే కొంచెం ముందుగా స్క్రిప్ట్ కాబట్టి ప్రిపేర్ అయ్యి, సో అక్కడ కూడా మీరు షూట్ అయిపోయింది అనుకో రేపు పలానా సీన్లో నేసాలని చెప్పి అలా అవే ఇంకా అదే విధంగా ఆమె దాంట్లో రోల్లో ఉండిపోయారు. సో ఇది యాక్చువల్గా డెవిల్స్ చైర్ అనగానే మనకు దయ్యమే గుర్తొస్తుంది కదా. సో దయ్యాన్ని కట్టేసినట్టు మా ప్రేక్షకులందరినీ కూడా చేసి అక్కడికి కట్టేద్దామని అనుకుంటున్నారా? అలాగే అనిపిస్తుంది నాకు, మీరేమంటారు? ఇది బాగా చాలా ఇంట్రెస్టింగ్ మూవీ అండి. దీంట్లో 2 దెయ్యాలు కూడా ఉన్నాయి యాక్చువల్గా. డెవిల్ చైర్ ఒక స్టోరీ ఉంటుంది, ప్యారలల్ గా దెయ్యాలు కూడా ఉంటాయి. సో ఆ దెయ్యాలు నేను చేసే పూజని డిస్ట్రాక్ట్ చేసేదాన్ని ట్రై చేస్తుంది. సో దే డోంట్ వాంట్ మీ కంప్లీట్ ఒక అమ్మాయి దేవుడు ఉంది, ఒక అబ్బాయి దేవుడు ఉంది, ఇద్దరు ఉన్నారు. నేను పూజ చేసుకుంటుంటాను అనమాట, యజ్ఞం లాగా. అంటే ఆ దీపాన్ని పెట్టి అలా డిస్ట్రాక్ట్ చేసేదానికి ట్రై చేస్తుంటాను అనమాట. మీరు ఎప్పుడన్నా అంటే ఇట్లా దయ్యాలు చిన్నప్పటి నుంచి అంటే గోతులు అయ్యారా, ఎప్పుడైనా దయ్యాలు చూసారా, లేక చూసినట్టు అనిపించిందా మీకు? నాకు ఒక కపుల్ ఆఫ్ మాది యాక్చువల్ విలేజ్ అండి, నెల్లూరు పక్కన ఒక విలేజ్ అనమాట. మాకు అగ్రికల్చర్ మా డాడీకి. సో నేను చిన్నప్పుడు అట్లా తోటలకి నిమ్మ తోటలు లెమన్ లైన్స్ అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ ఒక చిన్న హెడ్ లాగా చెట్టు స్టెమ్ లో కనిపించినట్టుగా భయపడి కొంచెం వెనక్కి వచ్చి మా తాతయ్య ఉంది ఆయన అడిగితే వాళ్ళ పిల్లలకి ధైర్యం చెప్పకుండా అక్కడ ఒక దెయ్యం ఉంది లేదా అని చెప్పారు. అదే ఇట్లా తాత ఒకటి వైట్ది హెడ్ లాగా కనిపించింది నాకు అక్కడ అంటే, నాకు చాలా సార్లు కనిపించింది ఇంకా గుట్లు బాగుంటే మానేసాను. సో అలా విలేజెస్ ఎలా ఉంటాయండి, పొలం చెట్టు పైన దెయ్యం ఉందా, ఇక్కడ ఈ చింత చెట్టు పైన బాగొద్దు దెయ్యాలు ఉంటాయి అని చెప్తుంటాము. మాకు అలాంటి ఉండేయండి. అది ఊరు అన్నప్పుడు చాలా అలాంటి చాలా వింటూనే ఉంటాయి. సో నైస్ అండి. సో ఇంకా మీ మూవీ గురించి ఏం చెప్తారు? మూవీ చూడాలి అంటే దాంట్లో స్పెషాలిటీ ఏంటి? అదర్ మూవీస్, అదర్ హారర్ మూవీస్ కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ మీ మూవీకి ఇది ఫస్ట్ స్పైర్ ఏంటంటే మెంటలిస్ట్ అనేది రీసెంట్ గా ఇప్పుడు రాలేదమ్మా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ రోల్ వచ్చి మెంటలిస్ట్ ఉంది. సో ద కాన్సెప్ట్ వచ్చి చైర్ కాన్సెప్ట్. ఇది ఒక యాంటిక్యూ, ఒక చైర్ ఒకటి ఉంటుంది, ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ చైర్లో వచ్చి ఏమేమి జరిగింది. లాగా అనుకోవచ్చా? రైట్. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు అండి. ఇది ఇది కూర్చే కదా అనుకుంటున్నారు. లాస్ట్ లో వచ్చి అసలు ఆ ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ హ్యాపెండ్ మీరు వాళ్ళు ఆడియన్స్ మీరు చూడండి. సో మీరు కూడా చూడండి అమ్మా. నోబడీ విల్ ఎక్స్పెక్ట్ దట్. ఇది యాక్చువల్ పెద్ద స్టోరీ అండి. మేము ఒక ఇప్పుడు కరెంట్ వర్షం వరకు తీసామండి. తర్వాత ఒకవేళ ఇది దాన్ని బాగా ఆడేయాలైతే పార్ట్ 2 అన్నమాట. అసలు ఆ కుర్చీ ఎక్కడి నుంచి వచ్చింది, అది రాజస్థాన్కి ఎక్కడికి వెళ్ళాలన్నమాట. అది సో అది ఇన్ ద ఫ్యూచర్ అనమాట. ఓన్లీ థియేటర్స్ అనుకుంటున్నారా? ఓటీటీ కూడా ఉందమ్మా. బేసిక్ ఇప్పుడు వచ్చి ఐ థింక్ అరౌండ్ 40 థియేటర్స్ కి రిలీజ్ చేస్తారు. 21st ఇండియా ఫ్రైడే, 22nd ఇక్కడ అమెరికాలో అట్లాంటాలో మన అరోరా సినీప్లెక్స్ నుంచి రాజ్వేల్ అన్నమాట. సో వేరే స్టేట్స్ లో మాట్లాడుతున్నారండి. ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి ఆన్ టైం అండి, లేట్ లేకుండా చేస్తాం. మీరు అన్నారు సెకండ్ పార్ట్ అని. సో డెఫినెట్గా ఈ పార్ట్ హిట్ అయ్యి సెకండ్ పార్ట్ మీరు ఇంకా బాగా చేయాలి అని చెప్పి మేము ఆ స్టోరీ మాకు అందరికీ కనెక్ట్ అవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాము. మీ టీంకి మా సుమన్ టీవీ తరఫున, నా తరఫున, అందరి తరఫున చాలా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మీ డైరెక్టర్ గారు ఇంకా ఇలాంటి మూవీస్ మీతో పాటు అండ్ బాగా ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కూడా థ్యాంక్ యూ ఫర్ సుమన్ టీవీ. పృథ్వీ గారు మీ టైము వెచ్చించి దూరం వచ్చి థ్యాంక్ యూ సో మచ్ అండి. అదండి డెవిల్స్ చైర్ మూవీ విశేషాలు. February 21st ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్ అవుతుంది అండ్ February 22nd అట్లాంటాలో రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఆ మూవీని ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.